ఈ వీడియోలో మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని మెయిన్ వెర్బ్గా ఉపయోగించి నెగటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. హ్యాజ్ అంటే ప్రజెంట్ పొజిషన్ కలిగి ఉండుట అని అర్థము. ప్రస్తుతం ఒక వ్యక్తి కలిగి లేని దానిని గురించి వివరించి చెప్పుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్. ఇక్కడ హ్యాజ్ అనేది మెయిన్ వెర్బ్గా వస్తుంది, ప్లస్ నాట్ ప్లస్ నౌన్. నౌన్ అంటే నామవాచకము. సబ్జెక్టు ప్రొనౌన్స్గా హీ, షీ, ఇట్, రామ, సీత లాంటివి వస్తాయి. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే అక్కడ హ్యాజ్ అనే మెయిన్ వెర్బ్గా వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ నౌన్. నౌన్ అంటే నామవాచకము. ఈ నౌన్కి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే టేబుల్, మెజాబల్ల, ఐడియా ఆలోచన, బ్రెయిన్ మెదడు, లెగ్ కాలు, గార్డెన్ తోట ఇలాంటివి నౌన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఈ హ్యాజ్ నాట్ ఏ ప్రాబ్లం, అతను ఒక సమస్యను కలిగి లేడు. షీ హ్యాజ్ నాట్ ఏ బ్రదర్, ఆమె ఒక సోదరుణ్ణి కలిగి లేదు. ఇట్ హ్యాజ్ నాట్ ఏ చైన్, అది లేక ఇది ఒక గొలుసును కలిగి లేదు. ఇలాంటివి మరికొన్ని వాక్యములు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలనే దాని గురించి ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఒక నోట్ ఉంది. హీ, షీ, ఇట్, రామ, సీతలు సబ్జెక్టుగా వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.